రామదాస్ గారు చెప్పినట్టు ఏదో ఒక రోజు పూరి గారు డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ చేస్తాను. కానీ నాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ల గురించి ఆలోచించే మొత్తం ఫస్ట్ డైరెక్టర్ పూరి గారే. ఆయన ఊరికే సరదా కూడా 55 రోజుల్లో 70,000 సినిమా తీరు, అందరూ సేఫ్గా ఉండాలి, బడ్జెట్ కరగకుండా ఉండాలని చెప్పి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో ఆయన డిస్ట్రిబ్యూటర్ అవ్వక్కర్లేదు సార్, ఆల్రెడీ తెలుసు ఆయన. సో నేను మా నాన్నగారు కూడా ప్రొడ్యూసర్, సో నాకు తెలుసు ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి అని చెప్పి ప్రొడ్యూసర్ అందరికి. సో ఓకే, ముందుగా మా మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది బయట. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నా ఎస్పెషలీ నా గురించి కూడా నేను అదే తెలియదు నాకు ముందు. కంచె ఇంకా ముకుంద సినిమాలు చేసిన తర్వాత కొంచెం ఇలా డిఫరెంట్ కమర్షియల్ మాస్ రోల్లో ఎలా ఉంటుంది, జనాలు బాగా యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. బట్ డెఫినెట్గా నాకు ఆ కాన్ఫిడెన్స్ పూరి గారి మీద ఉండింది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఆయన అలాగే నిలబెట్టుకుని నన్ను ఇంకా బాగా ప్రెజెంట్ చేశారు సినిమాలో. అండ్ జనాలు కూడా అందరూ అదే చెప్తున్నారు. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో అదే ఆ భాగంగా ఓకే అందరికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఒకసారి ఒక చిన్న ప్రమోషన్ టూర్లో చేద్దామని స్టార్ట్ చేసాం. సో ఈరోజు ఇక్కడ రాజమండ్రి నుంచి స్టార్ట్ చేసి నిన్న స్టార్ట్ చేసాం అది వైజాగ్లో. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏలూరు, భీమవరము, విజయవాడకి వెళ్తాం, గుంటూరు. సో యా ఈ బాబాలను కోరుకుంటాం. అండ్ ఎనీ అదర్ క్వశ్చన్స్? నాకు అలా డ్రీమ్ రోల్ ఏం లేదండి, స్పెసిఫిక్గా ఒకటి అనేది లేదు, ఏదొచ్చినా చేస్తాం.